అందరికీ నమస్తే. నేను మూల శ్రీనివాస్. వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డిబేట్. ఇక ఈరోజు స్పెషల్ డిబేట్లో టాపిక్ ఏంటంటే, ఇక గత కొన్ని సంవత్సరాలుగా కూడా కోర్టులో ఏదైతే హుస్సేన్ సాగర్లో నిమజ్జనాలు నిర్వహించొద్దని చెప్పి పిల్స్ దాఖలు కావడం కావచ్చు, దానిపైన కోర్టు కూడా మరి హుస్సేన్ సాగర్ రోజు రోజుకు మలినమైపోతుంది. సో దీంట్లో గణేష్ నిమజ్జనాలు కాకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలని కూడా మరి ప్రతిసారి ఆదేశాలు ఇస్తోంది. ఇది ఎప్పుడు జరిగేదే. అయితే తాజాగా మరి ఇక హైడ్రా మరి ఇక మనం ఇప్పుడు ఎక్కడ ఒక నలుగురు కలిసి మాట్లాడుకునే సందర్భంలో హైడ్రా గురించి మాట్లాడుకునే పరిస్థితి తలెత్తింది. ఎందుకంటే హైడ్రా దూకుడుగా దూసుకు వెళ్తోంది. మరి చెరువులు, కుంటలు, నాలాలు, అలాగే త్రిబుల్ వన్ జీవోలో అక్రమ కట్టడాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూల్చేస్తూ ప్రభుత్వ ఆస్తుల సంరక్షణతో పాటు చెరువులు, కుంటలు కూడా పరిరక్షణ చేపట్టే బాధ్యత చేపట్టింది. ఈ నేపథ్యంలోనే హైడ్రా కార్యకలాపాలపై కూడా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా మరొక ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ఒకతను మరి హైకోర్టులో ఒక పిల్లు వేశారు. దీంట్లో మరి తాజాగానే ఎప్పటిలాగానే గణేష్ నిమజ్జనాలు హుస్సేన్ సాగర్లో నిర్వహించొద్దు, సో చెరువుల పరిరక్షణకు హైడ్రా పూనుకుంది కనుక దీంట్లో హైడ్రాను కూడా విచారణ చేయాలి, హైడ్రాకు ఆదేశాలు ఇవ్వాలి కోర్టు నుంచి అని చెప్పి కూడా చెప్పిన నేపథ్యంలో మరి హైడ్రా ఇప్పటికే మరి తన దూకుడుకు కొన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. మరి దాంట్లో కోర్టును ఆశ్రయించడం ద్వారా చాలామంది బాధితులు రిలాక్సేషన్ కోసం కోర్టును ఆశ్రయించడం కావచ్చు. తర్వాత తాజాగా ఇప్పుడు ఏదైతే మరి గణేష్ నిమజ్జనం విషయంలో మరి ఇది గత కొన్ని దశాబ్దాలుగా కూడా ఇది కొనసాగుతోంది. సో దీంట్లో మరొకసారి కోర్టును ఆశ్రయించి ఇక దీంట్లో చెరువుల పరిరక్షణ హైడ్రా బాధ్యత కనుక దీన్ని ఏదైతే నిమజ్జనాన్ని అడ్డుకోవాలి, దాంట్లో హైడ్రా బాధ్యత తీసుకోవాలనే ఒక బిల్లు దాఖలు అవడం అయితే హైడ్రాకు మరొక పెద్ద చిక్కు తయారైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజలు మరి గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఎంత ఘనంగా నిర్వహిస్తారో అంతే ఘనంగా కూడా మరి నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొంటారు. సో దాంట్లో మరి ఈ నిమజ్జనం విషయంలో మరి ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం అసాధ్యం. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ 4వ రోజు వినాయక చవితి ప్రారంభమై ఇక 3వ రోజు నుంచి కూడా మరి హుస్సేన్ సాగర్లో నిమజ్జనాలు గత రాత్రి నుంచి కూడా కొనసాగుతున్నాయి. దీని కంటిన్యూస్గా ఇంకొక వారం రోజులు కూడా కొనసాగే పరిస్థితి ఉంది. దీంతో మరి హుస్సేన్ సాగర్ నగరం నడిబొడ్డున ఉంది. ఇది రోజు రోజు కలుషితమైపోయి పర్యావరణానికి కూడా కొంత నగర ప్రజలకు కావచ్చు, తర్వాత హైదరాబాద్ పట్టణానికి కావచ్చు ఇది ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంది. దీనిపై మరి హైడ్రా పరిధిలో ఉంది కనుక దీన్ని అడ్డుకోవాలని చెప్పిన నేపథ్యంలో హైడ్రాకు ఒక పెద్ద చిక్కే వచ్చి పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు ప్రజలకు సంబంధించిన భక్తి సెంటిమెంట్ కావచ్చు, మరొక వైపు మరి కోర్టు ఆదేశాలు కావచ్చు, వీటన్నిటి మధ్య ఇప్పటికే ట్యాంక్ బండ్పై కూడా ఫ్లెక్సీలు కూడా చాలా వెలిసాయి. సో ఇక్కడ ఆ గణేష్ నిమజ్జనం చేపట్టరాదనే వెలిసిన ఫ్లెక్సీలు కావచ్చు. మరి ఇదే అంశంలో మనతో మాట్లాడేందుకు ఇక సంజయ్ గానాటే గారు ఉన్నారు మరి జూమ్ లైవ్లో. సో ఉత్సవ కమిటీ సభ్యులు, ఆయనతో మాట్లాడదాం. గణేష్ గారు, సంజయ్ గానాటే గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఇది ప్రతిసారి నమస్కారం, వినిపిస్తుందా సార్? ఇది ఏదైతే మీరు ఓకే, ఇది మరి ప్రతి ఏడాది కూడా ఇది మా కోర్టును ఆశ్రయించడం కావచ్చు, కోర్టు తీర్పు ఇవ్వడం కావచ్చు. సో హుస్సేన్ సాగర్ ఖచ్చితంగా రోజు రోజుకు మలినమైపోతుంది. దీంతో మరి ఆ చుట్టుపక్కల సంబంధించి కాలుష్యం కూడా సహజమైన దాంట్లో కాలుష్యం కూడా పెరిగిపోతుంది. ఇది నగర ప్రజలకు కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటుంది. దీంట్లో మరి పూర్తి స్థాయిలో ఆ కాలుష్యం పెరిగిపోతూ రోజు రోజుకు ఈ నిమజ్జనాలు మరి ఇక్కడ చేయొద్దని కోర్టు చెప్తున్నప్పటికీ కూడా మరి దీంట్లో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ప్రజలు ఎవరు కూడా మరి పూర్తి స్థాయిలో దీంట్లో అడ్డుకునే పరిస్థితి లేదు. ఇది కొంత కోర్టుకు ప్రభుత్వానికి మధ్య గత కొన్ని సంవత్సరాలుగా కూడా నలిగిపోతున్న సమస్య. దీంట్లో ప్రజలు మాత్రం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్న దాని ప్రకారం మరి హుస్సేన్ సాగర్లోనే ఈ యొక్క గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం గత్యంతరం లేకుండా ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికే మరి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు కూడా చేశారు. తాజాగా మరి పిల్ దాఖలైన నేపథ్యంలో హైడ్రాను కూడా విచారించాలి. హైడ్రా మరి చెరువుల పరిరక్షణ చేస్తుంది, దీన్ని నివారించే బాధ్యత కూడా హైడ్రా తీసుకోవాలని వేసిన ఏదైతే పిటిషన్ ఉందో దాంట్లో మరి కొంత ఇప్పుడు హైడ్రాకి అయితే మరొకసారి ఇది కొంత పెద్ద చిక్కుముడిగా మనం చెప్పుకోవచ్చు. ఇదే అంశంలో మరి మనతో మాట్లాడేందుకు సంజయ్ గానేటే గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం.
సో మరి ఈ విషయంలో మరి కోర్టు తీర్పును ప్రభుత్వం ఆచరిస్తుందా? దీంట్లో హైడ్రా ఎలాంటి టర్న్ తీసుకుంటుంది? మరి ఇప్పటికే వెలుస్తున్న ఫ్లెక్సీల విషయంలో కావచ్చు, తర్వాత దీంట్లో కోర్టు మరొకసారి కూడా ఇదే అంశంలో మరి ఇక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి, నిమజ్జనం హుస్సేన్ సాగర్లో కాకుండా ఎక్కడికక్కడే చిన్న చిన్న ట్యాంకులు చేయాలని చెప్తున్న నేపథ్యంలో మరి హైదరాబాదులో వేలాదిగా గణేష్ విగ్రహాలు నిమజ్జనం ఎక్కడ చేయాలనే దాని పట్ల కొంత మరి సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఎక్కడికక్కడ మరి చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, పూర్తి స్థాయిలో కబ్జాలకు గురైపోయి అక్కడ గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేసే అంత నీరు కూడా లేదు. ఈ విషయంలో మరి సంజయ్ గనేటే గారు ఏం చెప్తారు? ఉత్సవ కమిటీ సభ్యులు మనతో జూమ్లో లైవ్లో ఉన్నారు. సంజయ్ గారు అందరికీ నమస్కారం. చెప్పండి. హలో, చెప్పండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది. చెప్పండి. అందరికీ నమస్కారం. ఏదైతే ఈ విషయం కోర్టు ద్వారా కోర్టుకి వెళ్ళడము, కాలుష్యం పెరుగుతుందని చెప్పడం, ఇవన్నీ కూడా హిందువుల మీద దాడి చేయడం లాంటిదే. ఎందుకంటే వీళ్ళు ఏడాదికి 360 రోజులు పండుకొని ఈ ఒక కోర్టుకి ఒక కోర్టు ద్వారా వెళ్ళి కూర్చోవడం అంతే తప్ప వీళ్ళకు నిజంగా పొల్యూషన్ మీద ప్రేమ, జనాల మీద ప్రేమ, పారిశ్రామిక దాని మీద ప్రేమ ఏమీ లేదు. ఎందుకంటే హిందువులకు ఎట్లా మనము వీళ్ళని కట్టడి చేయాలి, మరి దశాబ్దాలుగా 45 సంవత్సరాల నుండి ఈ గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎన్నడూ కూడా ఇటువంటివి రాలేదు. ఈ మధ్యకాలంలో ఈ 2-3 ఏళ్లలో ఈ కొంతమంది ఈ పని కట్టుకొని ఈ పని చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఏమీ కనిపిస్తలేదా? ఇప్పుడు ఏమంటారు అంటే పొల్యూషన్ కి ఎన్నో విధాలుగా సిటీ మొత్తం కాలుష్యం అవుతుంది. దాన్ని పట్టించుకోరు. కేవలం గణేష్ నిమజ్జనం వచ్చినప్పుడు, గణేష్ చవితి వచ్చినప్పుడే వీళ్ళు బయటికి వెళ్ళి ఈ కోర్టుని ఆశ్రయించాల్సి వస్తుంది. వాళ్ళు వచ్చి మళ్ళా కొత్త నాటకం, హిందువుల మీద విష ప్రచారం చేయడం, హిందువులను ఐక్యత ఇది చేయడం, అన్ని విషయాలుగా వాళ్ళని ఏకతాటిపై రానియకుండా మరి ఇటువంటివి ఎన్నో చేసుకుంటూ వస్తున్నారు. హిందువుల మీద దాడి జరుగుతుంది. ఇది హిందూ సమాజం మీద ఇట్లాంటి కొంతమంది ఈ కోర్టుని అంటే సంజయ్ గారు ఇప్పుడు కోర్టును ఆశ్రయించడం తప్పంటారా? లేకుంటే అది హుస్సేన్ సాగర్లో కాలుష్యం పెరిగిపోతుంది తప్పంటున్నారా? దీంట్లో ఏంటి అసలు మీ అభ్యంతరం ఏంటి? సంజయ్ గారు ఓకే. దీంట్లో మరి బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు ఉన్నారు. ఇక యాదగిరి గారు గుడ్ ఆఫ్టర్నూన్. ఇది తాజాగా అంటే ఇప్పుడు హైడ్రా దూకుడుగా వెళ్తోంది. హైడ్రాకు ఒక పెద్ద చిక్కే అంటే ఇప్పుడు ఎదురైందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి హైడ్రా కూల్చివేతల విషయంలో దూకుడుగా వెళ్తోంది. ఇక కొంతమంది కోర్టును ఆశ్రయిస్తున్నారు, సరే కొంత రిలాక్సేషన్ తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు తాజాగా మరి చెరువుల పరిరక్షణ చేస్తామని చెప్తున్న హైడ్రా ఏదైతే గణేష్ నిమజ్జనాల విషయంలో కూడా మరి కల్పించుకోవాలి, దీంట్లో ఆ నిమజ్జనాలు ఆపాలి, ఈ హుస్సేన్ సాగర్ రోజు రోజుకు మరి కాలుష్యం అయిపోతుందనే అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మరి కోర్టును ఆశ్రయించడము, కోర్టు కూడా ఈ గణేష్ నిమజ్జనాలు విగ్రహాలు అయితే హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయకుండా మరొకసారి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పిన నేపథ్యంలో ఏం చెప్తారండి? గతంలో కూడా ఈరోజు కొత్తగా కోర్టులో పిటిషన్లు వేసింది ఏమీ లేదు. గతంలో కూడా ఎన్నో సంవత్సరాలు వాస్తవంగా చెప్పాలంటే కూడా గణేష్ నిమజ్జనం సమయంలోనే ఈ కోర్టులో ఎవరో ఒకరు వచ్చి దీని మీద చెరువులను పరిరక్షించాలని చెప్పడం, అది వాస్తవంగా కూడా మన దేవుళ్ళను మనము గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి మన వినాయక నిమజ్జనము గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కడి నుంచి అయినా కూడా హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడం మన ఆనవాయితీ. గత తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా అక్కడే చేసినాము. అప్పుడు కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా తెలంగాణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కానీ అంతకుముందు ఉన్నటువంటి కేసీఆర్ గారి కూడా అదే చెరువులో నిమజ్జనం చేసిరు. ఇప్పుడు కొత్తగా ఈ అంశం ఎందుకు తెర మీదకి వచ్చిందంటే, చెరువులను పరిరక్షించాలి, అక్రమ కట్టడాలను నివారించాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే కొత్త చట్టం అని చెప్పి ఒక కొత్తగా క్రియేట్ చేసి అక్రమ కట్టడాలను అన్యాయంగా కూల్చివేస్తున్నాడు. అక్రమ కట్టడాలకు కూల్చివేతకు మా టిఆర్ఎస్ పార్టీ ఎక్కడ అభ్యంతరం చెప్పుదలేదు. కానీ పేద ప్రజలు నిన్న మొన్న సున్నం చెరువు అని చెప్పేసి పేదలు ఎన్నో సంవత్సరాలు ఉన్నటువంటి అక్కడ ఉన్న చిన్నపాటి ఇండ్లు నిర్మించుకొని అక్కడ ఏదో కూలి పని చేసుకొని మహిళలు ఇంట్లలో పని చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని నిలదీసుకుంటున్న సందర్భంలో నిర్దాక్షిణ్యంగా వాళ్ళు వండుకున్న వంటలను కూడా తిననీయకుండా వాళ్ళను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి, ఎంత దౌర్జన్యం అంటే నిజంగా కోర్టులో మరణశిక్ష పడ్డ ఖైదీ కట వంటిది కూడా ఒక అవకాశం ఇస్తారు. చివరి కోరిక గతంలో మన పార్లమెంట్ మీద దాడి చేసిన కసబ్ వంటిది ఎన్నో సంవత్సరాలు విచారణ చేసిన తర్వాత ఆయన కుట్టి శిక్ష చేశారు. కానీ ఈ రోజు మన తెలంగాణ బిడ్డలు గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి, ఒక 30 సంవత్సరాల నుంచి పల్లెటూర్లలో వాళ్ళకి ఏది ఉపాధి లేకుండా వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఇడిచిపెట్టి ఇక్కడ వచ్చి ఎక్కడనో చెరువుల పక్కనో నాలల పక్కనో ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా అక్కడ వాళ్ళు ఏదో గుడిసెలు వేసుకొని ఉండి వారు ఒక స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడే వాళ్ళు మళ్ళీ వాళ్ళ బిడ్డలను పెళ్లి చేసుకొని ఇక్కడనే వాళ్ళు స్థిరంగా ఇక్కడనే నివాసం ఉంటున్న సందర్భంలో అప్పుడు కూడా గతంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వాలు కూడా కొంతమందికి ఎక్కడైతే ప్రభుత్వ స్థలము వాళ్ళకు లేదని చెప్పి పట్టాలు ఇచ్చినటువంటి స్థలాలను కూడా అక్రమంగా కూల్చివేసి ఈ రకంగా చేసి ఈ పేద ప్రజల మీద దాడి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ చట్ట సవరణ చేస్తారా, వీరికి ప్రత్యేకంగా ఇంకేమైనా ఇస్తారా అనేది వాళ్ళు ఆలోచన చేయాలి. హైడ్రా అనేది యాదగిరి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. నేను ఒకసారి గణేష్ ఉత్సవ కమిటీ సంజయ్ గారితో మాట్లాడతాను. గణేష్ గారు యాదగిరి గారు 1 మినిట్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది యాదగిరి గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మీరు ఆగండి. సో ఇది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మరొకసారి కూడా కోర్టు ఏదైతే ఒక వ్యక్తి పిల్ వేయడం కావచ్చు దానిపై విచారణ చేసి తర్వాత మరి దాంట్లో విశేషం ఏమి లేదు. ప్రతిసారి గణేష్ నవరాత్రుల సందర్భంలో ఎవరో ఒకరు కోర్టును ఆశ్రయించడము, కోర్టు కూడా ఖచ్చితంగా ఈ యొక్క హుస్సేన్ సాగర్లో నిమజ్జనం నిర్వహించకూడదని చెప్పి కూడా మరి ప్రభుత్వాన్ని ఆదేశించడము, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలని చెప్పడం కావచ్చు, ఇదంతా రొటీన్గా సాగుతున్న ప్రక్రియ. కానీ ఈ మధ్య కాలంలో హైడ్రా ఒక సంస్థ ఏర్పాటైంది. దీంట్లో చెరువులు, నాలాలు, కుంటలు వీటన్నిటి పరిరక్షణ ధ్యేయంగా ముందుకెళ్తోంది. అక్రమార్కులు ఎవరైతే ఆక్రమించి ఈ యొక్క అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాళ్ళందరినీ కూడా మరి పూర్తి స్థాయిలో నోటీసులు ఇవ్వడము, కూల్చివేతలకు పాల్పడడం ఒక రకంగా దూసుకెళ్తోంది. హైడ్రా దూకుడికి ఓవరాల్గా మరి తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇప్పుడు అలర్ట్ అయి ఉందని చెప్పుకోవచ్చు. పక్క రాష్ట్రాల నుంచి కూడా హైడ్రాకు ప్రశంసలు కూడా వస్తున్నాయి. సో ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్ కూడా హైడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాలు మంచివే. సో దీంట్లో మరి పేద మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన కట్టడాలు కూల్చివేసిన క్రమంలో కొంత మానవీయ కోణంలో ఆలోచించాలి, వారికి నష్టపరిహారం ఇచ్చే దిశగా కూడా ఆలోచన చేయాలని సూచనలు కూడా చేశారు. రేవంత్ సర్కారు చేస్తున్న మంచి పనిని మరి హైడ్రా లాంటి ఏర్పాటు చేయడము, వర్షాలు వచ్చిన క్రమంలో మరి ఇప్పుడు విజయవాడలో ఏదైతే మొత్తం విజయవాడ పట్టణం అంతా ముంపుకు గురై ప్రజలు మరి తీవ్ర ఇబ్బందులు పడ్డారో, అట్ ద సేమ్ టైం మరి ఖమ్మం అలాగే మహబూబాద్ జిల్లాల్లో కూడా జిల్లా కేంద్రాల్లో కూడా మరి వాగులు వంకలు పొంగిన నేపథ్యంలో మరి అక్కడ ఉన్న వాగులు కూడా కబ్జాలకు గురైపోయి తర్వాత ఎక్కడ పడితే అక్కడ మరి ఇటుక బట్టీల కోసం తవ్విన ఏదైతే వాగు పరివాహక ప్రాంతాలు ఉన్నాయో వీటన్నిటి ద్వారా కూడా మరి వరద ముప్పుకు గురైంది. ఈ నేపథ్యంలోనే సుమారు 7,000 గృహాల్లోకి పూర్తిగా వరద నీరు రావడమే కాకుండా సో ఆ ఇళ్ళన్ని కూలిపోయే పరిస్థితికి వచ్చింది. సో ఇంట్లో వస్తువులన్నీ కూడా పూర్తి స్థాయిలో తడిసి మరి ప్రజలకు భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఇక తెలంగాణలో ఇది
మరి గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. సో ఇంత పెద్ద ఎత్తున ముప్పుకు గురైన మున్నేరు వాగు మరి వరదను కూడా ప్రభుత్వం అంత స్థాయిలో ఊహించలేదు. సో వాతావరణ శాఖ భారీ వర్షాలు ఉన్నాయి, తుఫాను గండం ఉందని చెప్పినప్పటికీ కూడా మరి మామూలుగా తుఫాను వస్తుంది, దాంతోపాటు వర్షపాతం నమోదవుతుంది అని భావించారే తప్ప ఇలాంటి ముంపు ముందు ఎన్నడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. కనుక భారీ నష్టాన్ని అయితే మనం చవి చూసాము. ఈ నేపథ్యంలో ఇక తాజాగా మరి హైదరాబాద్ నగరంలో ఇప్పుడు గణేష్ వినాయక చవితి తర్వాత గణేష్ నవరాత్రులు బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయి. ఇక గణనాథుడు వాడవాడల్లో కూడా ఎక్కడికక్కడే మరి వెలిశాడు, విశేషమైన పూజలు అందుకుంటున్నాడు. ఇక 3వ రోజు నుంచి కూడా నిమజ్జన కార్యక్రమాలు కూడా ప్రారంభమైనాయి. ఇక నిన్నటి నుంచి ప్రారంభమైన ఏవైతే నిమజ్జనాలు ఉన్నాయో అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే నేపథ్యంలో మరి కొంత ఇక్కడ మరొకసారి కోర్టులో ఒక పిటిషన్ దాఖలవడం కావచ్చు. దీంట్లో మరి చెరువులను పరిరక్షిస్తున్నామని చెప్తున్న హైడ్రా హుస్సేన్ సాగర్కు సంబంధించిన ట్యాంక్ బండ్ చెరువును కూడా పరిరక్షించాలని కూడా మరి ఒక బిల్ దాఖలు చేయడం కావచ్చు. దీంట్లో ఈ అంశంలో మరి ఇక సంజయ్ గనాటే గారు ఉత్సవ కమిటీ సభ్యులు జూమ్ లైవ్లో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. సంజయ్ గారు హైడ్రా ఏదైతే ఉందో అది సపరేట్ ఈ విషయం అండి. అది హైదరాబాద్ చుట్టుపక్కల 500 చెరువులు ఉండే అప్పట్లో. చెరువులతోనే మన సాగు జరిగేది. అటువంటి 500 చెరువులు అన్ని కూడా కబ్జాకు గురి అయినాయి. దాని విషయంలో వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ ఏదైతే పెట్టినరో వాళ్ళు మాట్లాడుకుంటుండ్రు, అది అవుతుంది. ఒక దిక్కెళ్ళి ఇందాక చెప్పినట్టు ఎక్కడైతే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారో దాంట్లో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కూడా ఉన్నది. ఎందుకంటే అక్కడ పర్మిషన్. సంజయ్ గారు, ఇప్పుడు మనం జస్ట్ ఇది ఇప్పుడు హైడ్రా వర్సెస్ గణేష్ అనే ఒక టాపిక్ మీద డిబేట్ చేస్తున్నాం. దీంట్లో మరి హుస్సేన్ సాగర్లో ఇప్పుడు ఏదైతే గణేష్ నిమజ్జనాలు చేయకూడదు అంటూ మరి ఆ చుట్టుపక్కల వెలిసిన ఫ్లెక్సీలు కావచ్చు, తర్వాత కోర్టులో ఒక బిల్లు వేయడం కావచ్చు, కోర్టు కూడా దాని మీద స్పందించడం, దీని మీద డిబేట్ చేస్తున్నాము. దాంట్లో మీరు మరి దీనికి మీరేమంటారు? హుస్సేన్ సాగర్లో గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేయాలంటారా, ఏమంటారు? ఇప్పుడు ఒక మాట చెప్తున్నా అండి, మీరు ఇప్పుడు ఈ పొల్యూషన్ ఏదైతే ప్రేమికులు ఉన్నారో వీళ్ళందరూ గణేష్ నిమజ్జనం అప్పుడే సంజయ్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది 1 మినిట్. మనుషులు ఉన్నారు కదా, అప్పుడు సంజయ్ గారు ఫ్లెక్స్లు పనికి వాళ్ళకి కనిపించవు. అప్పుడు వీళ్ళకు ఈ ఏదైతే పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అవుతుంది, ఈ దాంట్లో అన్ని రకాల రసాయనాలు కలుస్తున్నాయి. అప్పుడు దానికి పొల్యూషన్ ఉండదా? ఇప్పుడు ఏదైతే ఈ చెరువులలో ఏదైతే ఉన్నాయో చుట్టుపక్కల ఉన్న ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ నుండి రసాయన పదార్థాలు అన్ని కూడా దాంట్లో కలుస్తున్నప్పుడు అప్పుడు కనిపించదా? మేము గణనాథుని కూడా మేము ఏదైతే గవర్నమెంట్ చెప్పిన నామ్స్ ప్రకారమే ఆ విగ్రహాలు అవుతున్నాయి, ఆ ప్రకారంగానే చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మా బ్రదర్ అన్నట్టు దశాబ్దాలుగా ఈ ఉత్సవం జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి జరుగుతుంది. అప్పుడు లేని ఈ ఏవైతే కేసులు వేసేటో ఈ ప్రేమికులు పుట్టారో ఈ 2-3 ఏళ్లలో పుట్టింది వీళ్ళు. అది కూడా కేవలం ఈ గణేష్ నిమజ్జనం అప్పుడే వీళ్ళు బయటకు వెళ్తారు, మళ్ళీ దాని తర్వాత కనిపించారు. ఈ పరివారం రక్షణ చేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో నేచర్ ప్రేమికులు ఇప్పుడే వెళ్తారు. మరి వీళ్ళు ఎందుకు వెళ్తారో మాకు అర్థం కాదు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వీళ్ళను కట్టడి చేయాలి, ఈ ఓర్వలేని తనంతో. ఓకే సంజయ్ గారు హిందువుల దేశం ఉంది చెప్పండి. సంజయ్ గారు, ఇప్పుడు ఉత్సవ కమిటీ సభ్యులుగా మీకు కూడా ఒక బాధ్యత ఉండాలి. మరి ఏళ్ల తరబడి మనం అందులోనే చేస్తున్నాం. ఓకే, దీంట్లో ఈ మధ్య కాలంలో మట్టి వినాయకులను పూజించాలని ఒక కొత్త తీసుకున్నారు. దాంట్లో కొంతవరకు మాత్రమే అది సఫలీకృతం అవుతుంది. ఇక ప్రతి ఏడాది మరి
ఆ విగ్రహాల సైజు పెంచుకోవడంలో మట్టి వినాయకులు సాధ్యం కావట్లేదు. ఖచ్చితంగా దీంట్లో కెమికల్స్ వాడుతున్నారు. ఆ కెమికల్స్ మరి కనుక నిమజ్జనం చేసిన క్రమంలో అవన్నీ కూడా హుస్సేన్ సాగర్లోనే ఏళ్ల తరబడి ఉండిపోయి అక్కడున్న చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పూర్తిగా పొల్యూట్ అయ్యే పరిస్థితి ఉంది. ఇది ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే అంశము. దీంట్లో ఉత్సవ కమిటీ సభ్యులుగా మరి దీన్ని నివారించాలంటారా? సో కోర్టులు ఆదేశించడమో లేకుంటే ఇంకెవరో ఆబ్జెక్షన్ చెప్పడం కాదు, దీనికి మీ బాధ్యత కూడా ఉండాలి కదా, ఏమంటారు? ఇప్పుడు అన్నట్టు దీనికి ఏదైతే ఏమైతే కెమికల్స్ తోని రంగులు పెడుతున్నాను అనేది కొంత చేంజ్ అయ్యింది. మరి దీన్ని లేపి తీయడానికి కూడా కొంత ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. మరి ఈ హుస్సేన్ సాగర్ అనే నీరు ఎవరు తాగుతున్నారా లేకపోతే సాగు చేస్తున్నారా? ఈ దేనికి చెయ్యరు కదా. ఓకే, సో మరి మీరు దీంట్లో పొల్యూషన్ అవుతుంది, దీంతో నీళ్ళు ఇబ్బంది, నీళ్ళతో ఇదవుతుందని అనుకుంటే అది తప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిమజ్జన కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది కనుక ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. మరి సహకారంతోనే అన్ని విధాలుగా చేస్తుంది. మరి నిమజ్జనం అయిన తర్వాత దాంట్లోకి వెళ్ళి ఏ ఐరన్ ఉందో, కట్టెలు ఉన్నాయో అన్ని కూడా తీస్తారు దాంట్లోకి వెళ్ళి. ఓకే, అంటే ఇది హుస్సేన్ సాగర్లో నీటి మట్టం పెరిగిన తర్వాత అక్కడ ఉన్న సహజ సిద్ధంగా ఉన్న గేట్ల ద్వారా అదంతా కూడా మూసీ నదిలోకి వెళ్తుంది. మూసీ నది కూడా పూర్తిగా కలుషితం అయిపోయింది. సో డ్రైనేజ్ సిస్టమ్ అంతా మరి సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఈ చెరువులకు అంటే ట్యాంకులుగా, సెప్టిక్ ట్యాంకులుగా మారిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు హైడ్రా కూడా మరి చెరువులను రక్షించే కార్యక్రమం చేపడుతుంది. కానీ ఎట్ ద సేమ్ టైం చెరువుల భూములు సంరక్షణతో పాటు చెరువుల నీటికి సంబంధించిన వినియోగంలోకి రావాలంటే మరి మీలాంటి ఉత్సవ కమిటీ సభ్యులు కావచ్చు, పర్యావరణ ప్రేమికులు ముందుకు రావాలి. సో ఇక్కడితో మరి ఈ కాలుష్యాన్ని పెంచే కార్యక్రమాలకు సరే ఇప్పుడు ఉటావుటిన మనం చేయలేం, కానీ దీని మీద ఒక దీర్ఘకాలిక ప్రణాళిక అయితే ఏర్పడాలని నేను అంటున్నాను. మీరేమంటారు? అంతేనండి. ఇప్పుడు ఈ వెనకటికి విగ్రహాలు పెద్ద పెద్ద అవుతుండే, సైజ్ తగ్గించారు. ఏదైతే పండుగ వాతావరణాన్ని డిస్టర్బ్ చేయకుండా దాన్ని నడిపియాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు, ప్రజలు అందరూ కూడా సహకరిస్తుండ్రు. పరివారాన్ని రక్షించడానికే మేము కట్టుబడి ఉన్నాము. మేము ఎవరైతే ఈ పిటిషన్ దారులు ఉన్నారో వాళ్ళు రెగ్యులర్ గా కనిపించరు ప్రజలలో. ఈ కేవలం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా హిందువుల పండుగలకు సంజయ్ గారు నేను ఒక మాట చెప్తానండి. ఇది ఓన్లీ ఇది హిందువులకు టార్గెట్ చేయడానికి ఇటువంటి పనులు చేస్తుండ్రని మేము చెప్పగలుగుతాం. ఎందుకంటే 45 సంవత్సరాల నుండి ఈ విగ్రహాలు అప్పట్లో మేము హుస్సేన్ సాగర్ లో వేయడం, మరి మూసీ నదిలో మంచి నీళ్ళు ఉంటుండే అప్పట్లో, ఆ నీళ్ళల్లో కూడా వేయడం. అయితే ఈ నీళ్లు ఏదైతే పారే నది ఏదైతే ఉందో మూసీ నది, దాన్ని మొత్తం కూడా కబ్జాలకు గురి చేసినందుకే ఆ నీళ్ళు రావడం లేదు. ఇవన్నీ కూడా ప్రభుత్వం విచారిస్తుంది. మేము కూడా దృష్టికి తీసుకోబోతున్నాం. అన్ని అవుతున్నాయి. మేము దేనికైనా కట్టుబడి ఉంటాము. అదేవిధంగా నిమజ్జనం అయిన తర్వాత కూడా విగ్రహాలను వెలికి తీసి మొత్తం ఏదైతే మట్టి ఉందో మట్టిని కూడా తీసి బయట పెట్టడం జరుగుతుంది జిహెచ్ఎంసీ ద్వారా. ఓకే సంజయ్ గారు మీరు లైన్లో ఉండండి, నేను యాదగిరి గారితో మాట్లాడతాను. యాదగిరి గారు సార్ చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ గారు ఒక సందర్భంలో మరి హుస్సేన్ సాగర్ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం, అందులో ఉన్న నీరంతా తోడిపోసి తర్వాత గోదావరి వాటర్ నింపి అంటే కొబ్బరి నీళ్ళలాగా తయారు చేస్తామని చెప్పిన కార్యక్రమానికి ఎందుకు బ్రేక్ పడింది? సో మరి ఈ నిమజ్జనాలు కూడా కోర్టు అందులో చేయొద్దని చెప్తున్న నేపథ్యంలో మరి ప్రభుత్వం కూడా అందుకు ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు స్వచ్ఛందంగా మరి వాళ్ళు వచ్చి నిమజ్జనాలు చేస్తున్న పరిస్థితి విగ్రహాలు. దీంట్లో ఏం జరిగిందంటారు? గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ
వినాయక నిమజ్జనం సందర్భంగా ఉమ్, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి కాలనీ నుంచి కూడా హుస్సేన్ సాగర్ నే వేయాలన్న ఒక ఉద్దేశంతో ఉమ్, ఎక్కువ శాతం అన్ని కాలనీలో చుట్టుపక్కల ఎంత దూరం ఉన్నా కూడా హుస్సేన్ సాగర్ కు వచ్చేవారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడికక్కడ ఉమ్, ప్రతి చెరువులో ఎక్కడ కాలనీలో గాని ఎక్కడికక్కడ చెరువులలో ఒక నిమజ్జనానికి ఒక కొలను లాగా ఏర్పాటు చేసి ఎక్కడ ఉన్నటువంటి కాలనీలకు సంబంధించిన అక్కడ దగ్గర ప్రాంతంలో ఉన్న చెరువులను సుందరీకరించి అక్కడ నిమజ్జనం చేసే ఏర్పాట్లు చేసి ఒక హుస్సేన్ సాగర్ ను కలుషితం కాకుండా కాపాడినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఉమ్, ఇప్పటికి కూడా బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు కూడా బతుకమ్మ కొలను ఏర్పాటు చేసి అక్కడ బతుకమ్మలు కూడా వేసే విధంగా ఏర్పాటు చేసింది మన తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డ సందర్భంలో. ఉమ్, మరి ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎలాంటి ఏర్పాట్లు చేస్తుందో జనాలు కూడా మరి గమనిస్తున్నారు. ఉమ్, ఎప్పుడైనా ఇక్కడ కూడా రేపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సరూనార్ చెరువే కానివ్వండి, సఫీల్గూడ చెరువే కానివ్వండి, ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ వేస్తున్నారు. అక్కడ కేసీఆర్ గారు ప్రభుత్వం, గత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మాత్రం ఇలాంటి ఏర్పాట్లు వారికి పూర్తి స్థాయిలో చేయలేకపోతుంది. అదే విధంగా ఇప్పుడు ఒక హుస్సేన్ సాగర్ లో కలుషితం అవుతుంది అని ఎందుకు పెడుతున్నారు అని అంటే, వాస్తవానికి కూడా ఇప్పుడు కొత్త ఏం కాదు, గతంలో ఎన్నో సందర్భాలలో కూడా వీళ్ళు వస్తున్నారు. కానీ ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది కాబట్టి ఈ చట్ట పరిధిలో ఉన్నప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు మరి దీన్ని కూడా పరిరక్షించవలసిన అవసరం ఉన్నది కదా. దాని మీదనే ఈ రోజు కొంతమంది కోర్టుకు వెళ్ళిరు. కానీ అది వాస్తవానికి కూడా కోర్టుకు పోయినా ఎక్కడ పోయినా దాన్ని పరిశీలించాలని చెప్పి కోర్టు కూడా ఆదేశించింది. కానీ ఈ హైడ్రా చట్టం అనేది ఒక్కసారి మళ్ళీ పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరుతున్నాము. ఇప్పుడు ఉన్నటువంటి ఈ సందర్భంలో ఒకవేళ నిజంగా హుస్సేన్ సాగర్ లో వేయకూడదు అన్నప్పుడు రేపు ఈ నిమజ్జనం అయిపోయిన తర్వాత ప్రభుత్వము అన్ని పార్టీలతోటి అన్ని మేధావులతోటి ఎవరైతే పరిరక్షణ కమిటీ సభ్యులు ఉంటారో మీ వినాయక ఉత్సవ అన్ని మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి వినాయక ఉత్సవ సభ్యులతోటి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అసలు దీన్ని ఏం చేద్దాము, రేపు రాబోయే రోజుల్లో హుస్సేన్ సాగర్ లో వేయాలా వేయొద్దా, దీనికి ఏ విధంగా మనం రక్షించుకుందాం దాని మీద ఒక కమిటీ ద్వారా ఒక పరిశీలన చేయవలసిందిగా కోరుతున్నాం. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా హుస్సేన్ సాగర్ లోనే మన పండుగను హిందూ ధర్మం ప్రకారంగా ఇప్పుడున్నటువంటి గణేష్ నిమజ్జనాన్ని మాత్రం ఖచ్చితంగా అందులో వేయవలసిన అవసరం మాత్రం ఉంటుంది. ఎందుకంటే 9 రోజులు మనం నవరాత్రులు పూజలు చేసుకున్న తర్వాత ప్రతిసారి వేస్తాం. ఒకవేళ నిజంగా వద్దు అని అనుకుంటే వాస్తవంగా కూడా కొన్ని రోజుల ముందు ఈ కోర్టులో పిటిషన్ వేస్తే బాగుండు, దీనికి ఏం ప్రభుత్వం స్పందిస్తున్నాను. ఇప్పుడు తీరా పూజలలో కూర్చున్న తర్వాత వేసిరు అనేది మాత్రం వాస్తవం కాదు. కానీ చట్టం ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం తీసుకున్న హైడ్రా చట్టాన్ని మాత్రం నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, పేద ప్రజల మీది కాకుండా ఆ చట్టం అనేది నిజంగా కొత్త నిర్మాణాలకు పర్మిషన్ ఇవ్వకుండా కొత్త నిర్మాణాలను కూల్చిపేస్తే ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఒకవేళ పేదలు నివసించే నివాసాల మీద మాత్రం దాడి చేయొద్దని చెప్పేసి మేము మా పార్టీ తరఫున కూడా ప్రభుత్వానికి మనవి చేస్తున్నాం. వారి పేదలను అన్యాయంగా వాళ్ళను ఇబ్బందులు పెట్టొద్దు అనేది మేము వారికి కోరుకుంటున్నాము. ఇప్పుడు ఒకవేళ నిజంగా హుస్సేన్ సాగర్ పరిరక్షించాలి అనుకుంటే ఇప్పుడున్నటువంటి సెక్రటరియట్ కూడా FTL ప్రాంతంలో ఉంటది, అమరవీరుల స్తూపం FTL ప్రాంతంలో ఉంటది. ప్రాంతంలో హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల కట్టడాలన్నీ పరిశీలించిన తర్వాత హైడ్రా చట్టానికి నిజమైన చట్టబద్ధత యాదగిరి గారు 1 సెకండ్ మీ వాయిస్ ప్రతిపక్ష పార్టీలతో కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి మేధావులతో ఓకే యాదగిరి గారు వెయిట్ యాదగిరి గారు 1 మినిట్ మీరు ఆగండి. మీ వాయిస్ బ్రేక్ అవుతోంది. ఇక సంజయ్ గారితో మాట్లాడదాం. సంజయ్ గారు హలో చెప్పండి. సంజయ్ గారు చెప్పండి. ఇప్పుడు నగరం నాటిపోటున్న హుస్సేన్ సాగర్ వినిపిస్తుందా? నగరం నాటిపోటున్న హుస్సేన్ సాగర్ చుట్టూ మనం ఓవరాల్గా మరి నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ ఏదైతే ఉందో మరి దాని చుట్టూ కూడా పర్యాటక ప్రదేశంగానే మనం
పరిగణిస్తున్నాము. అక్కడే మరి ఆ, సెలవు దినం వస్తే అందరు కూడా అక్కడే కొంత టైం స్పెండ్ చేసి ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కాసేపు టైం స్పెండ్ చేసే కార్యక్రమం చేపడతారు. దాంట్లో ఆ చుట్టుపక్కల ఉన్న వెదర్ కూడా బాగానే ఉంది. కానీ ఏదైతే హుస్సేన్ సాగర్లో మరి ఈ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, తర్వాత ఈ గణేష్ నిమజ్జనానికి సంబంధించిన ఆ విగ్రహాలు కూడా ప్రతి ఏడాది అందులోనే నిమజ్జనం చేయడం, తర్వాత బతుకమ్మ సంబంధించిన ఏదైతే ఉన్నాయో ఆ పూలకు సంబంధించిన బతుకమ్మలు కూడా అందులోనే నిమజ్జనం చేయడంతో మరి ఇక రోజు రోజుకు ఆ కాలుష్యం పెరిగిపోతుంది. అక్కడ ఒక విధమైన అంటే అక్కడ భరించలేని దుర్వాసన వచ్చే పరిస్థితి అయితే మనకు నెలకొంది. మనం ఇప్పుడు హైదరాబాద్ను విశ్వనగరంగా చెప్పుకుంటున్నాము. మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక హైదరాబాద్ను 4th సిటీ అని కూడా మరి ఒకటి నిర్మాణం చేసే దిశగా కూడా ఆలోచన చేస్తున్నారు. సో మరి ఫ్యూచర్ సిటీగా కూడా తెలంగాణను తీర్చిదిద్దే బాధ్యతకు శ్రీకారం చుట్టారు. సో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మరి అదంతా బాగానే ఉంది. కానీ నగరం నడిబొడ్డున ఎప్పటి నుంచో ఇది ఒక వ్యవస్థ అయితే కొంత ఇబ్బందికరంగా మారుతోంది. ఆ చుట్టుపక్కల ట్యాంక్ బండ్ కావచ్చు, తర్వాత ఇక ఇప్పుడున్న కొత్త సెక్రటేరియట్ కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, తర్వాత మరి ఆ పక్కనే ఉన్న రోడ్డు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మొత్తం అదంతా ఒక పర్యాటక కేంద్రంగా విలసిల్లాలి. కానీ ఇక్కడ హుస్సేన్ సాగర్లో మరి రోజు రోజుకు పెరుగుతున్న ఏదైతే ఈ వినాయక నిమజ్జనం కావచ్చు, తర్వాత మరి నగరంలో ఉన్న ఒక 5-6 నాలాలు కూడా మరి హుస్సేన్ సాగర్ కనెక్ట్ కావడము, వర్షాలు వచ్చినప్పుడల్లా మరి ఇక ఆ నాలాల నుంచి నీరంతా కూడా హుస్సేన్ సాగర్లోకి చేరడము, హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారి అప్పుడప్పుడు హుస్సేన్ సాగర్ గేట్లు కూడా తీసి మరి ఇక నాలాల ద్వారా మరొకసారి మూసికి పంపింగ్ జరగడం కావచ్చు. ఈ ప్రక్రియతో మరి గతంలో మరి ఆయన చెప్తున్నారు సంజయ్ గారు, గతంలో మరి మూసీ నది వాటర్ తాగడానికి కూడా మరి పనికొచ్చే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు అది రసాయనాలతో కాలుష్యంతో నిండిపోయి మరి అది కూడా మురికి నదిగా మారిపోయింది. సో కాలుష్య నదిగా ప్రవహిస్తూ అది నల్గొండ వరకు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు పూర్తి స్థాయిలో మరి భూమి అడుగు పొరల్లో కూడా భూసారం కోల్పోయి పంటలు కూడా పండలేని పరిస్థితి. ఒకవేళ పంటలు వేసినా దాంతో స్నానం చేసినా చర్మ రోగాలు రావడం కావచ్చు, పంటలు పండకపోవడం కావచ్చు, ఇట్లాంటి ఆ పర్యావరణానికి పెనుముప్పు జరుగుతుంది. దీంతో నల్గొండలో మరి ఫ్లోరైడ్ సమస్యల్లో ఇదొక సమస్య కూడా మరి తయారైపోయి మొత్తానికి ఆ జిల్లా కావచ్చు, మరి మూసీ నది పరివాహక ప్రాంతంలో కావచ్చు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మరి పూర్తిగా ఇదైతే గణేష్ ఉత్సవ కమిటీ కావచ్చు, తర్వాత వాతావరణ ప్రేమికులు కావచ్చు, సాధారణ ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది ఇప్పటికిప్పుడు చేయాల్సిన పని లేదు. కానీ ఖచ్చితంగా మన హైదరాబాదు విశ్వనగరంలో మనకున్న మరి జంట జలాశయాలు కావచ్చు, తర్వాత ఇది హుస్సేన్ సాగర్ కావచ్చు, వీటన్నిటిని పరిరక్షణకు నడుం కట్టాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం వీటి ద్వారానే మరి ఇక మూసీ నది కూడా అటాచ్మెంట్గా ఉంది కనుక మరి మూసీ సుందరీకరణకు ప్రభుత్వం ఇప్పటికే మరి పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో మరి ఉత్సవ కమిటీ సభ్యులకు మరి న్యూస్ 360 తరఫున మనం కూడా కోరుతాము. ఇప్పుడు మరొకసారి కూడా సంజయ్ గారితో మాట్లాడదాం. ఏమంటారు సంజయ్ గారు? చెప్పాను కదండి, ఇప్పుడు ఏదైతే హుస్సేన్ సాగర్ గురించి మీరు మాట్లాడారు కదా, హుస్సేన్ సాగర్ నీరు అటు తాగడానికో అటు సాగు చేయడానికో వాడడం లేదు. మరి ఆ నీళ్ళంతా మూసికే పోతుంది కనుక ఆ ఉన్న కాలుష్యం ఎక్కడెక్కడికెళ్ళో వచ్చిన రసాయన పదార్థాలతోని నిండి ఉన్న హుస్సేన్ సాగర్ దాన్ని ప్రక్షాళన చేయాలనేది అప్పుడు మాట్లాడుకోవాలి. కానీ కేవలం గణేష్ నిమజ్జనం అప్పుడే ఈ మాట ఈ కోర్టుకు పోయి ఆశ్రయించడం ఇవన్నీ కూడా కొన్ని శక్తులు హిందూ మతం మీద హిందువుల మీద దాడి చేయడం లాంటిదే అని నేను అంటున్నాను. ఓకే సంజయ్ గారు, ఇప్పుడు ఇంకొక సమస్య ఇప్పుడు ఏంటంటే మూసీ ప్రక్షాళన మనం హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేయకుండా మూసీ ప్రక్షాళన సాధ్యం కాదు. మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే దీన్ని సుందరీకరణ కోసం మరి 1,00,000 కోట్ల బడ్జెట్తోని మరి దాన్ని ఒక కొత్త కార్యాచరణ తీసుకొని ఆ మూసిని ఇరువైపులా కూడా మరి ఒక కారిడార్ నిర్మించి దాన్ని ఒక కార్పొరేట్ సిటీ అటు ఇటు కార్పొరేట్ సిటీ లాగా రూపొందించే కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో మరి ముందుగా ఖచ్చితంగా ఎందుకంటే హుస్సేన్ సాగర్ను సుందరీకరణ చేయాలి. ఎందుకంటే ఈ నీళ్లను కూడా పూర్తిగా మరి శుద్ధి చేస్తేనే మరి ఈ నీళ్ళు ఎప్పుడైతే వరదలతో వచ్చినప్పుడు ఆ నీరంతా కూడా మరొకసారి నాలాల నుంచి
మరొకసారి మూసీలోకే ప్రవహించే పరిస్థితి ఉంటుంది కనుక ఈ యొక్క ఏదైతే ఉందో మూసీ సుందరీకరణ కావాలి. మూసీ నీరు కూడా తాగునీరుగా మళ్ళీ శుభ్రం చేయాలంటే మరి ఇది మన హుస్సేన్ సాగర్ను కూడా చేయాల్సి. నేనేమంటున్నా, హైదరాబాద్ చుట్టుపక్కల 500 పైచలకు లేక్స్ ఉండే. అవును. ఆ లేక్స్ అన్ని కూడా ఈ రోజు కబ్జాలకు గురైనందుకు ఆ మూసీకి వచ్చే నీళ్లు ఏవైతే పారే నది అది జీవనది, దాన్ని రక్షించుకోవాలి, దాన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతోనే గత ప్రభుత్వం ఏదైతే ఉందో, ఏది టిఆర్ఎస్ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా దీని మీద కొంత అవగాహన తీసుకొచ్చి దాన్ని సుందరీకరణంగా చేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వంతో కలిసి దీన్ని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశం వాళ్ళతో ఉంది గనక అది ఆ ప్రక్రియ నడుస్తుంది. మన వంతు ఏదైతే ఉందో, మనము ఏదైతే ఈ కబ్జాలకు గురి అయిన ఏదైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులు నిండినాక ఆ చెరువుల నుండి వచ్చే నీరు, లేదంటే ఏదైతే మనం వికారాబాద్ నుండి ఏదైతే ఏమంటారు అది అనంతగిరి హిల్స్ అనంతగిరి హిల్స్ నుండి ఏదైతే ఈ మూసీ నది, ముచ్చుకుందా నది, అది జీవనది, దాన్ని మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వాలకి ఎన్నో చెప్పడం జరుగుతుంది. దాన్ని రక్షించుకోవాలి, యాజ్ వెల్ యాజ్ అక్కడ ఉన్న దాన్ని సుందరీకరణగా తయారు చేసి దాన్ని సిటీ వాళ్ళకు ఏదైతే నగరం, ఒక నగరానికి ఒక పెద్ద రివర్ ఉందంటే ఎంత పెద్ద ఇది ఉంటుంది. మీరు చూడండి, కాశీ పోతే గంగా నది ఉంటుంది, మరి ఇటు ఉజ్జయిన్ పోతే అక్కడ నర్మదా నది ఉంటుంది. ప్రతి దగ్గర కూడా మంచి నదులు ఉంటాయి. ఇప్పుడు కృష్ణా నది ఉంది, కృష్ణా నది ఇది పోయి కృష్ణాలో కలుస్తుంది కదా. దీన్ని సుందరీకరణ చేయాలంటే ప్రభుత్వాలు కూడా దాని మీద ఇంట్రెస్ట్, శ్రద్ధ తీసుకొని చెయ్యాలి. మరి చేస్తున్నారని కూడా నేను చెప్తాను. ఎందుకంటే మొన్ననే టిఆర్ఎస్ ప్రభుత్వము ఇంతకు ముందు పెట్టింది ఏంటంటే మూసీ నది సుందరీకరణ అనేది ఒక కమిటీ కూడా వేసిందని మేము అనుకుంటాం. మరి ఈ ప్రభుత్వం కూడా చేస్తుండొచ్చు అని మేము అనుకుంటాం. ఎందుకంటే ఏదైతే ఈ చెరువులు కబ్జాలు అవుతున్నాయో ఆ కబ్జాలు కాకుండా చూస్తే మాత్రం మనము నీళ్ళు ఆగుతుంది, మంచి నీళ్ళు వస్తాయని. ఓకే సంజయ్ గారు, థ్యాంక్ యూ. ఇక మరి యాదగిరి గారితో మాట్లాడదాం. చెప్పండి, మూసీ నది ప్రక్షాళన చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మరి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకొని ఆ కార్యాచరణకు ముందు వెళ్తోంది. సో ఈ నేపథ్యంలో మరి హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేయకుండా మూసీ సుందరీకరణ సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే మనకు తెలిసిందే, ఇక హుస్సేన్ సాగర్లోకి మరి మెయిన్ నాలాలు ఒక 6 నాలాలు, అంటే హైదరాబాద్ సిటీ మొత్తం ఏవైతే ఆ చుట్టుపక్కల ఉన్న నాలాలు అయితే డ్రైనేజ్ వాటర్ అయితే అందులోకి ఎవ్రీ డే సమ్ 1000 లీటర్స్ ఆఫ్ వాటర్ని డంప్ చేస్తున్నాయి. దాంట్లో ముఖ్యంగా డ్రైనేజ్ వాటర్ ఉండడం, మరి రోజు రోజుకి కలుషితం అయిపోతుంది హుస్సేన్ సాగర్. దీంట్లో మరి ఈ హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేయకుండా మూసీ సుందరీకరణ సాధ్యం కాదు. ఏమంటారు సార్? యాదగిరి గారు చెప్పండి. హుస్సేన్ సాగర్ శుద్ధి చేయకుండా మూసీ నదిని మనం గోదావరి జలాలతో ఏదైతే చేసినప్పటికీ కూడా ఇది ఖచ్చితంగా హుస్సేన్ సాగర్ శుద్ధి చేయాలి. దాని తర్వాతనే దానికి అటాచ్గా, అంటే ఇవాళ వరదలు వస్తున్నాయి, వరదల నీరుకు సంబంధించి హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారుతుంది. ఆటోమేటిక్గా వాటర్ అంతా కూడా కిందికి నాలాల ద్వారా మరొకసారి మూసికి వెళ్తుంది. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ముందు ఖచ్చితంగా మరి హైదరాబాదు నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నీటిని శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో మరి ప్రభుత్వం చెప్తున్న ఏదైతే ఉందో ఈ మూసీ నదికి సంబంధించిన సుందరీకరణ పనులు కావు. సో మరి మరొకసారి కూడా ఆ డ్రైనేజ్ వాటరే కంప్లీట్గా ఎప్పుడు వెళ్తున్న క్రమంలో ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు చేరుకోని పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏమంటారు? ఇప్పుడు మేము అదే చెప్తున్నామండి. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు హైదరాబాద్ లో వర్షాలు వచ్చినప్పుడు, గతంలో కూడా అకాల వర్షం వచ్చినప్పుడు ఎక్కడికక్కడ కాలనీలు ఎక్కడికక్కడ చెరువులు అయినప్పుడు మా ప్రభుత్వం స్పందించి ఎక్కడికక్కడ నాలాలను తీసుకొచ్చి నిజంగా రోడ్ల మీద లేకుండా ఇప్పుడు కొంత మేరకు మేము తీసుకున్న చర్యలే ఈ రోజు ఈ హైదరాబాద్ ను కాపాడడానికి ఒక భాగం.
కానీ ఇంకా కూడా దీన్ని ఈ నాళాలను కొనసాగించి హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ను కూడా యాదగిరి గారు ఒక విషయం, మీరు హైదరాబాదు ఆ నగరంలో మీరు తీసుకున్న చర్యలు అంటున్నారు, కానీ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు 10 ఏళ్లలో మీరు పూర్తిగా అక్రమణలకు తెరలేపారు, చెరువులు కుంటలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కబ్జాలకు గురైనాయి, అనేక అక్రమ కట్టడాలు వెలిశాయి, సో వాటిని కూల్చేయాల్సిందే, అందుకే హైడ్రా సంస్థను మేము ఏర్పాటు చేశామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారు. హైడ్రా దూకుడుగా పోతుంది. ఏవి రంగనాథ్ కమిషనర్గా మరి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కూడా దూసుకెళ్తుంది. ప్రజల మద్దతు కూడా హైడ్రాకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మరి దీనికి అంతటి కారణం ఏదైతే ఫిరాంగి నాల వద్ద మరి కేటీఆర్కు సంబంధించిన జన్వాడ ఫామ్ హౌస్ మరి ఫిరాంగి నాలపై నిర్మించారు, అదంతా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంది, ఇక 111 జీవోను కూడా అతిక్రమించారని కూడా మరి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి హైదరాబాదు ఇలాంటి దుస్థితికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ఎట్లా చూస్తారు? అదేనండి, ఒకవేళ గత ప్రభుత్వం అక్రమాలకు ప్రోత్సహిస్తే మీది చట్టం ఇప్పుడు మీ చేతిలో ఉంది, ప్రభుత్వం మీ చేతిలో ఉంది, చట్టపరమైన చర్యలు తీసుకోండి. గతంలో హైదరాబాదు అకాల వర్షం వచ్చి నీట మునిగినప్పుడు కూడా అనేక చర్యలు తీసుకొని ఈ రోజు ఇప్పుడు వచ్చిన ఈ వర్షాలు కాపాడడానికి కారణం కూడా గత ప్రభుత్వమే. ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటలేదు. అదే విధంగా హుస్సేన్ సాగర్ లో కూడా అనేక రకాలుగా వచ్చే అటువంటి వరదలను కూడా వేరే దిక్కు డైవర్ట్ చేసి ఆ వరదలు రాకుండా వాటర్ కలుషితం కాకుండా కూడా చర్యలు తీసుకున్నారు. అదే విధంగా హైడ్రా చట్టాన్ని కూడా కేటీఆర్ గారు జన్వాడ ఫామ్ హౌస్ అని చెప్తున్నారు కదా, కేటీఆర్ గారు ఫామ్ హౌస్ కూడా ఒకవేళ కేటీఆర్ గారు ఎన్నో సందర్భంలో చెప్పారు, మా పార్టీ చెప్పింది అది నాకు సంబంధించింది కాదు, నా మిత్రుడిది, ఒకవేళ నేను లీజుకు తీసుకున్నా అక్కడ ఉండదా అండి, ప్రభుత్వం దగ్గర రికార్డు ఉండదా, అది ఎవరి పేరు మీద ఉన్నది ఎక్కడది అనేది, నేను లీజుకు తీసుకున్నా ఒకవేళ అయినా నా మిత్రుడు మీరు చట్టపరంగా ఒకవేళ అది ఎఫ్టీఎల్ లో ఉండి ఒకవేళ చట్టానికి వ్యతిరేకంగా ఉంటే నేను నా మిత్రుడిని నేను చెప్పుకొని నేనే కూలగొడతాను. కానీ మీరు ఒకవేళ మీకు సంబంధించిన ఆ పక్కనే ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది కానివ్వండి, ఆయన సోదరునిది కానివ్వండి, వివేక్ వెంకటస్వామిది కానివ్వండి, పట్నం మహేందర్ రెడ్డిది కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కేవీపీ రామచంద్రరావు కానివ్వండి, అట్లాంటిది ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలకు ఉన్నటువంటి కూడా అన్ని అక్రమ కట్టడాలను ఒకవేళ నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి చర్య తీసుకుంటే పూర్తిగా మీరు చట్టపరమైన చర్య తీసుకోమని చెప్పేసి మా నాయకుడు కేటీఆర్ గారు ఓ పత్రికా ముఖంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడండి. ఇప్పుడు నేను అదే చెప్తాను కదా, మీరు ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయం చేయకండి. మీరు మహబూబ్ నగర్ లో 70 ఇళ్లను కూల్చివేసిర్రు, నిన్న సున్నం చెరువుతో అక్రమ కట్టడాలని చెప్పి పేదల గూడ్లు కూల్చివేసిర్రు. వాళ్లకు కనీసం ఎక్కడైతే ఒక హోటల్లో పొద్దున పోయి వాళ్ళ దగ్గర హోటల్లో టిఫిన్ చేసి ఛాయ్ తాగి 5 నిమిషాల్లో ఆ హోటల్ ధ్వంసం చేసిర్రు, పాండపం ధ్వంసం చేసిర్రు. ఒక మైనార్టీ సోదరుడు ఎంత ఏడుస్తున్నాడు, ఒక మహిళలు పెట్రోల్ పోసుకొని కిరోసిన్ పోసుకుంటే వాళ్ళకి కనికరం లేదా అండి? మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సోదరుడు దుర్గం చెరువులో ఇల్లు కట్టి అక్కడ ఉన్నటువంటి 4-5 కాలనీలు 200-300 ఇండ్లకు మాత్రం 30 రోజులు టైం కోసం వాళ్లకు నోటీసులు ఇస్తారు. పేదల ఇల్లు కూల్చివేయడానికి వాళ్ళు ఏదో చిన్నపాటి ఏదో పరిశ్రమలో హోటల్లో పాండబోలో పెట్టుకుంటే అక్కడ వాళ్ళ ఉన్న సామాన్లను కూడా తీయని, కనీసం వాళ్ళు వండుకున్న వంట సామాగ్రి కూడా బయటికి తీసుకోకుండా వాళ్ళకు ఒక క్షణం కూడా టైం ఇవ్వకుండా వాళ్ళని కూల్చివేయడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి కనీసం అది ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం, ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అంటే పేద ప్రజలను ఇండ్లు ఊళ్ళగొట్టడం కోసం వచ్చిందా ఇందిరమ్మ రాజ్యం అంటే? ప్రజాపాలన అంటే ప్రజలను రక్షించాలనా ప్రజలను భక్షించాలనా? ఇదేనా అండి? మీరు ఇచ్చిన హామీలు ఫస్ట్ మీరు హైప్ కోసం కాదండి, మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, మీరు అనేక ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి, 6 గ్యారంటీలు ఉన్నాయి, 400 హామీలు 420 హామీలు ఉన్నాయి. దాన్ని పూర్తి స్థాయిగా అమలు పరచండి. ఇప్పుడు మీరు కొత్తగా హైడ్రా అనేది కొత్తగా సృష్టించి రేవంత్ రెడ్డి గారికి ఒక అభద్రతా భావంతో రేపు పొద్దున ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, వాళ్ళు తన చెప్పు చేతుల్లో ఉండాలంటే ఇప్పుడున్న స్వపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులే కానివ్వండి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కానివ్వండి, అతనికంటే సీనియర్ నాయకులు కూడా రేపు పొద్దున హైడ్రా అనేది ఒకటి చూపించి ఆయన చెప్పు చేతుల్లో ఉంచుకోవడం కోసమే ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఆయన చెప్పు చేతుల్లో ఉండే నాయకులను చెప్పు చేతుల్లో ఉంచుకోవడం కోసం మాత్రమే
ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అని అంటే మరి రాహుల్ గాంధీ గారు చేసేది ఇదేనా? రాహుల్ గాంధీ గారు మరి మీ అధిష్టానం చేపించిందా ఈ ప్రజాపాలన అంటే? ఇందిరమ్మ గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలను కూడా కూలగొట్టిందండి. ఈ మాట మీరు మేనిఫెస్టోలో హైడ్రా చట్టం తీసుకొస్తా, మేము పేద ప్రజల ఇండ్లను కూలగొడతానరా? మీరు చెరువులను కూలగొట్టి అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభ్యంతరం చెప్తలేదు. ఎవరైతే పర్మిషన్ ఇచ్చిరో మరి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా. మీరు కరెంటు బిల్లు తీసుకుంటున్నారు కదా, మున్సిపల్ ట్యాక్సీ తీసుకున్న, జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకుంటున్నారు కదా. మీరు ఇవన్నీ తీసుకున్న తర్వాత మీరు ఏదైతే ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. అధికారులను సస్పెండ్ చేయండి, అధికారుల మీద చర్యలు తీసుకోండి. అధికారులను పక్కన పెట్టుకొని మీరే అధికారంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వం అధికారులను పక్కన పెట్టుకొని వాళ్ళు ఏదో కాస్తో కూస్తో కొంతమంది సింగరేణిలో పనిచేసిన అంటున్నారు. వాళ్ళు ఏదో వాళ్ళ జీవితాంతం ఉద్యోగం చేసి రిటైర్ అయినటువంటి డబ్బులు తీసుకొచ్చుకొని ఎక్కడో ఒక ప్లాట్ తీసుకుంటారు. మీరు అన్ని రకాలుగా వాళ్లకు సంబంధించినటువంటి పర్మిషన్లు ఉన్నాయంటేనే ఆ డబ్బులు తీసుకుపోయి వాళ్ళ జీవితకాలం చేసిన రిటైర్మెంట్ వచ్చిన డబ్బులు ప్లాట్ తీసుకుంటే ఈ రోజు ప్లాట్ లేదు, డబ్బులు లేవు. ఓకే, యాదగిరి గారు హైడ్రా ప్రకటన చేసింది, పేదలకు సంబంధించిన గృహ నిర్మాణాలు మేము కూల్చివేయని చెప్పి ప్రకటన చేసింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక సంజయ్ గారు చెప్తున్నారు హైదరాబాద్ పరిరక్షణ అందరి బాధ్యత. సంజయ్ గారు, గణేష్ ఉత్సవ కమిటీ ఖచ్చితంగా మరో ఏడాది వరకైనా ఈ యొక్క నిమజ్జనాల విషయంలో ప్రభుత్వం సంబంధించిన అంటే హైదరాబాద్ నగర శివార్లో ఉన్న అంటే నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్తో పాటు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నట్టు మరి చెరువులు కుంటాలు పరిరక్షణ కార్యక్రమకు హైడ్రాను ఏర్పాటు చేసి మరి ఆ చెరువులను కూడా సహజ సిద్ధంగా ఆ భూములను కాపాడుతూ ఏదైతే వరద నీరుందో సహజంగా మరి ఫిరంగి నాలా కావచ్చు మిగతా నాలాల ద్వారా మరి ఒక క్లియరెన్స్ కార్యక్రమాన్ని చేపట్టింది. దానికి మీ కమిటీకి సంబంధించి పూర్తి సహకారం ఉంటుందా? నెక్స్ట్ ఇయర్ ఈ నిమజ్జనాలు ఏవైతే ఉన్నాయో హుస్సేన్ సాగర్లో జరగకుండా చూసే బాధ్యత తీసుకుంటారా? టైం అప్, తొందర చెప్పండి. సంజయ్ గారు మ్యూట్లో ఉంది మీ ఫోన్. మ్యూట్. ప్రభుత్వాలు ప్రజల మనోభావాలను ప్రజలు చేసే హిందువుల మనోభావాలను కించపరచాలి. చెప్పండి టైం అప్, తొందర. ఇప్పుడు ప్రభుత్వాలు ప్రజల ఏదైతే ప్రజాపాలనకు అనుగుణంగా పనిచేయాలి. మీరు మేం కాలుష్యం చేస్తలేమని చెప్తున్నాము, కాలుష్యం గణేశుల మూలంగా కాలుష్యం అవుతలేదు అని అంటున్నాము. ప్రభుత్వాలు ఆ కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలు పనిచేయాలి తప్ప మేము నిమజ్జనం చెయ్యము అనేది మాట మేము ఇప్పుడు కాదండి, నెక్స్ట్ టైం ఖచ్చితంగా హుస్సేన్ సాగర్ లోనే అవుతుంది. మరి చుట్టుపక్కల ఉన్న ఏవైతే రంగారెడ్డి డిస్టిక్, మేడ్చల్ డిస్టిక్ లో ఏవైతే గణేశులు ఉన్నాయో అక్కడక్కడ ఈ చెరువులలో కుంటలలో వేయడం జరుగుతుంది. ఈ రోజు కొన్ని చెరువులల్లో కొన్ని కుంటలలో నీళ్లు కూడా లేకుండా పోయింది, పల్లె చెరువు లాంటి దాంట్లో. థ్యాంక్ యూ సంజయ్ గారు. సో ఇది ఇవాల్టి మరి ఇక హైడ్రాకు ఒక పెద్ద చిక్కుముడైతే ఎదురైంది. దీంట్లో మరి ప్రజలకు సంబంధించిన భక్తి సెంటిమెంటు మరి కోర్టులో మరి పిలివేయడం ద్వారా అయితే హైడ్రా కూడా దీన్ని టేకప్ చేయాలి. చెరువుల పరిరక్షణ హైడ్రా బాధ్యత అనడంతో మరి ఇప్పుడు గణేష్కు సంబంధించిన చవితి పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 3వ రోజు నుంచి ఇక నిమజ్జనాలు కూడా హుస్సేన్ సాగర్లో కొనసాగుతున్నాయి. హుస్సేన్ సాగర్లో మరి నిమజ్జనాలు చేపట్టకూడదని కొంతమంది మరి వాదిస్తున్న నేపథ్యంలో కొంత ఇందులో హైడ్రాను కూడా మరి భాగస్వాములను చేస్తూ విచారణ చేయాలనే పిటిషన్లో కోర్టు అయితే మరొకసారి ఇక హుస్సేన్ సాగర్లో విగ్రహాలు నిమజ్జనం చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆపాలని చెప్తున్నప్పటికీ కూడా అది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. కానీ ఇక రోజు రోజుకి మరి హుస్సేన్ సాగర్ అయితే కాలుష్యానికి గురైపోయి మరి ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కావచ్చు, హైదరాబాదులో మరి ప్రతి నాలా కూడా పూర్తిస్థాయిలో కాలుష్యంగా ఉంటూ హైదరాబాద్ మొత్తం సరౌండింగ్లో ఈ నాలాలు ప్రవహిస్తున్న నేపథ్యంలో దానికి సెప్టిక్ ట్యాంకులు కూడా యాడ్ ఉండడంతో మొత్తానికి మురికి కూపాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. దీంట్లో ప్రభుత్వం అయితే ఇప్పుడు మరి మూసి సుందరీకరణ చేస్తామని చెప్తున్న నేపథ్యంలో హుస్సేన్ సాగర్ కూడా మరి పూర్తిగా క్లీన్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో మరి హైడ్రా ఎలాంటి కార్యకలాపాలు చేస్తుందనేది మాత్రం వేచి చూడాలి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి న్యూస్ 360.